one day and said this inspirational డే words. సెలబ్రేషన్. ఈ యాన్యువల్ డే And for మనం parents. ఈరోజు ఇక్కడ ఉన్నది ఎందుకు అంటే టు సెలబ్రేట్ మన కిడ్స్ హార్ట్ ఆఫ్ ది స్కూల్. Yes. అంటే వాళ్ళ ఒక టాలెంట్స్ అనివ్వండి, వాళ్ళ అచీవ్మెంట్స్ అవనివ్వండి, వాళ్ళ డ్రీమ్స్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో జనరల్ గా స్కూల్ డే అనగానే పిల్లలకి చచ్చి అంత ఇష్టం, క్లాసులు ఉంటావు ఒక 4 రోజుల నుంచి, డాన్సులు, హడావిడి, గోల. మన ఇంట్లో పెళ్లి ఉంటే ఎలా ఉంటుందో వీళ్ళకి స్కూల్లో అలా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ వన్ మైల్ స్టోన్స్ ని సెలబ్రేట్ చేసుకోవడం అవనివ్వండి, రిఫ్లెక్షన్. మేము ఏం చదివాము, ఏమైంది, ఎక్కడ మిస్టేక్ చేసాము, వాడు ప్రైజ్ తీసుకుంటున్నాడు, నేను దే ఫైండ్ దెమ్సెల్స్ ఆన్ స్టేజ్. నాకు ఇందాక కోమలి మేడం చెప్పారు, దట్ వాస్ రియల్లీ షాకింగ్ ఫర్ మీ. భాష్యం స్కూల్లో అంటే చాలా బాగా స్టాండర్డ్స్ ఉన్నాయి అని చెప్పడానికి అవుట్ ఆఫ్ 1200 స్టూడెంట్ 600 పర్ఫామ్ చేశారంట. దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఐ ఫెల్ట్. బికాస్ ఒకసారి ఆ స్టేజ్ మజా కానివ్వండి, ద స్టేజ్ ఎక్స్పీరియన్స్ విత్ ద పీపుల్ డూ, అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అనేది. దే ఫైండ్ దెమ్సెల్స్ అన్నోయింగ్లీ, సబ్ కాన్షియస్లీ. అండ్ వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది, వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది ఆ క్లాప్స్ చూస్తే. సో పేరెంట్స్ ఎవరైనా కానీ, ఎప్పుడు ఎక్కడైనా కానీ పిల్లలకి ఇవ్వాల్సిన ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నమ్మకం. మేమున్నాము, మిమ్మల్ని నమ్ముతున్నాము వాళ్ళు అనుకున్నదని చెప్పడం. పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే, ఆల్ మై డియర్ స్టూడెంట్స్, వెన్ ఎవర్ హూ ఆర్ లిసనింగ్ టు మీ టుడే, హ్యావ్ ఫెయిత్. బయట చాలా గందరగోళంగా ఉంది లోకం. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. కానీ ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అవ్వడం ఇంపార్టెంట్. సక్సెస్ కి ఒక అర్థం ఏంటి అంటే మంచి హ్యూమన్ బీయింగ్ అవ్వడం. బాగా బతకడం వేరు, మంచిగా బ్రతకడం వేరు. సో ఆల్వేస్ నాలెడ్జ్, స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో వాల్యూస్ అంత ఇంపార్టెంట్. నాలెడ్జ్ అప్పుడప్పుడు ఫెయిల్ అవుతుంది. చాలా ఒక పెద్ద ఆయన చెప్పారు, నాలెడ్జ్ ఫెయిల్స్ బట్ బిహేవియర్ నెవర్ ఫెయిల్స్ అని. సో యాటిట్యూడ్, బిహేవియర్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్, టువర్డ్స్ యువర్ టీచర్స్ is very very important escalator for your success. ఎంత అంటే ఒక లిఫ్ట్ లాగా పనిచేస్తుంది. మీరు కొంచెం చదువులో అటు ఇటు ఉన్నా పర్వాలేదు, కానీ మర్యాదలో కానీ, ఎలా రెస్పెక్ట్ బిహేవియర్లో కానీ మీరు 100% ఉంటే you will escalate like anything. That is my promise. You can follow me on Instagram and FB. After 10 years or 20 years మీరు ఈ ప్రిన్సిపల్స్ అమ్మా నాన్నను గౌరవం చేసి, టీచర్లను గౌరవం చేసి ఇప్పుడు కనుక ఉంటే, మేడం నేను సక్సెస్ అవ్వలేదు అని చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తాను. బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ ఫార్ములా విచ్ ఐ బిలీవ్ ఇన్ మై లైఫ్. ఈరోజు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు నాకు మేడం వాళ్ళు. నా ఇన్స్టాని ఎవరో ఫాలో చేస్తూ నా ఫొటోస్ అన్ని తీసి చాలా ప్లే చేశారు. ఇట్ వాజ్ రియల్ సర్ప్రైజ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ బిలీవ్ ఇన్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్. అంటే ఒక మనిషికి ఎంత కాపాలో అంత బ్రతకాలనుకున్నప్పుడు కష్టాలు ఉండవండి. ఎవరికన్నా బాగా బ్రతకాలన్నప్పుడే కష్టాలు వస్తాయి. సో స్టాప్ కంపారిజన్. ఎలా అయితే పిల్లల్ని చదువుకుంటే కంపేర్ చేస్తే వాళ్ళ కోపం వస్తుందో, పిల్లలు కూడా తల్లిదండ్రులను వాళ్ళు ఐఫోన్ కొనిచ్చారు, వాళ్ళకి ఇది ఉంది, వాళ్ళకి అది ఉంది అని పిల్లలు కూడా కంపేర్ చేయకూడదు. సో ఇలాంటి చిన్న చిన్న బేసిక్స్ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో లైఫ్లో చాలా బ్యూటిఫుల్గా, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, ఈరోజు చాలా థాట్ మాత్రమే, యాజ్ యువర్ సిస్టర్, యాజ్ యువర్ ఫ్రెండ్, యాజ్ యువర్ వెల్ విషర్ ఏమైనా అనుకోనివ్వండి. బట్ మీకు ఆస్పిరేషన్స్ ఉండడం చాలా, నాకు తెలుసు మన పిల్లలు బాగా బ్రతకాలనే ఆరాటం, ఆత్రం చాలా ఉంటుంది. కానీ వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ కోరికలు, వాళ్ళని కూడా ఒక థాట్ ఇవ్వండి, వాళ్ళకి నమ్మకాన్ని ఇవ్వండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ మీ క్వాలిటీ టైం. మీరు లగ్జరీస్ ఇస్తున్నారు, నో డౌట్. మీరు పరిగెడుతున్నారు, మీరు కష్టపడుతున్నారు, చెప్పులు అరిగేదాకా తిరుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. బట్ మీ ఇంపార్టెంట్ టైం. ఎలా అంటే మొబైల్ మన జీవితాన్ని మొత్తం హైజాక్ చేసేసింది. పిల్లలని ఎంత చూడొద్దు అంటున్నామో మనం అంతే, మనం కూడా అదే డిస్ట్రాక్షన్లో ఉన్నాం. బికాస్ ఆఫ్ మొబైల్ తల్లి కానీ తండ్రి కానీ ముందు కాలం వాళ్ళు ఇచ్చినంత టైం ఇవ్వడం లేదు అనడంలో నేను ఎటువంటి సంకోచించట్లేదు. మీరు క్వాలిటీ టైం ఇవ్వండి. జస్ట్ 5 to 7 years అండి సాక్రిఫైస్. ఎందుకు అంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. ఐ బిలీవ్ కష్టంగా ఉంటుంది, ఎందుకంటే క్యారీడ్ అవే అవుతున్నాం ప్రపంచంలో. నేను ఒక మతని, నేను ఒక అమ్మాయిని, నేను ఒక హ్యూమన్ బీయింగ్, నాకు తెలుసు ఆ డిస్ట్రాక్షన్ ఎట్లా ఉంటుందో. బట్ యూ నీడ్ టు వేకప్
మనం మనల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే మనకు పిల్లల్ని కంట్రోల్ చేసేది కూడా లేదు. సో మీరు టీచర్స్ మాత్రం ఒక టీం అవ్వాల్సిందే. ఎలా అయితే పిల్లల్ని కంట్రోల్ చేయాలి అంటే తల్లి తండ్రి ఒక టీం అవ్వాల్సిందే. తల్లి గోప్పడుతుంటే తండ్రి వచ్చి ఏమనకు అన్నాడు అంటే వాడు ఇద్దరిని డెలిగేట్ అండ్ రూల్ అనేది అక్కడ నుంచి నేర్చుకుంటాడు. ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ వెనక దూరుతారు. సో కాబట్టి ఆల్వేస్ సీ దట్ లైక్ యూ ఆర్ టీమ్ అప్ విత్ యువర్ టీచర్స్. నో ఫోన్స్, నథింగ్. మేడం వినట్లేదు మేడం అంటే మీ పిల్లాడు కానీ మీ పిల్ల కానీ ఆ గిన్నెలో అంటే ఒక మంట కానీ ముట్టుకుంటున్నా దూకుతున్నా మీరు ఊరుకుంటారా? మొబైల్ అంతకంటే డేంజర్స్. వాళ్ళని అట్లా కాల్ చేస్తుంది. పిల్లలకి తెలియదు పాపం. వాళ్ళకి ఎలాగ సెల్ఫ్ అసాసినేషన్ అవుతున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ స్టేజ్లో లేరు. ఇంత పెద్దవాళ్ళ మనమే కంట్రోల్ లేకుండా ఒక 10 minutes మొబైల్ పట్టుకుందాం అనుకుని ఆర్ట్స్ టుగెదర్ పట్టుకొని టైం వేస్ట్ చేసిన అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ దట్ సచ్ ఎ స్వీట్ జెస్చర్. సో నిజాయితీగా రిఫ్లెక్షన్ చేసుకోండి. దట్స్ ఓకే. ఎవరికి మనము కాదు, కానీ మనకంటూ ఒక ఆత్మ ఉంటుంది. రేపు పొద్దున సడన్ గా లేచి అయ్యో నా పిల్లోడు చెడిపోయాడని కంటికి 10 దారాలు పడి ఏడ్చినా ఏం చేసినా చేతికి రారు. This is the right time when you are in a school. I request all parents to team up with your teachers. Be very strong like a producer and a director. మీ అబ్బాయి అమ్మాయి ఒక హీరో హీరోయిన్ అవ్వాలి అంటే మీరిద్దరు అలా బిహేవ్ చేయాలి. ప్రొడ్యూసర్స్ తల్లిదండ్రులు, డైరెక్టర్స్ టీచర్స్. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. ప్రొడ్యూసర్ కాస్త నాలెడ్జ్ కాస్త ప్యాషన్ పెట్టినట్టయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అలాగా మీ పిల్లల జీవితం కూడా. తల్లిదండ్రుల్లో తండ్రి ఖచ్చితంగా తల్లికి ఎక్కువ ఇస్తాడు. ఏమనంటే నువ్వు చూసుకో అని. కానీ తండ్రి రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీ మీటింగ్ ఎంత ఇంపార్టెంటో మీరు ఉండాలి, అంతకంటే 10 times మీ పిల్లల జీవితంలో మీరు ఉండడం ఇంపార్టెంట్. సో మేక్ ష్యూర్ సెట్ బౌండరీస్ విచ్ ఈస్ ప్రియారిటీ. యువర్ కిడ్స్ ఆర్ సో మచ్ ప్రియారిటీ. నేను మాత్రం ఇందులో చాలా స్ట్రిక్ట్ గా ఎందుకు చెప్తున్నానంటే ఐ నో దట్ పెయిన్. నా కౌన్సిలింగ్ కి పిల్లలు వచ్చేటప్పుడు చాలా ర్యాష్ బిహేవియర్ చేస్తున్నారు అని పేరెంట్స్ వస్తున్నారు. మంకీ డూ అని బిలీవ్ చేస్తాను నేను. మనం ఇంట్లో ఎలా గొడవ పడుతున్నాము, ఎలా బిహేవ్ చేస్తున్నాము, ఎలా ఫోన్లు వాడుతున్నాము, దేనికి ప్రియారిటీ ఇస్తున్నాము, మంచి ఫుడ్ తింటున్నామా, మంచి కంటెంట్ చూస్తున్నామా, మంచిగా మాట్లాడుతున్నామా, అత్తగారి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ముచ్చట్లు పెడతారు. దిస్ ఆల్ థింగ్స్ అన్కాన్షియస్లీ పిల్లలు వింటారు. పిల్లల జీవితంలో అమ్మ నాన్న హీరో హీరోయిన్. సో ఐ బిలీవ్ బిఫోర్ లైక్ ఐ క్లోజ్ దిస్, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ డిసిషన్. మనం అందరం కలిస్తేనే పిల్లలు ఒక జీవితాన్ని ఖచ్చితంగా. అండ్ టీచర్స్ ఆర్ ద టార్చ్ బేరర్స్ ఆఫ్ ది స్కూల్ ఐ నో. బట్ మీరు ఎంత నాలెడ్జ్ ఇస్తారో అంతకంటే ఎక్కువ వాల్యూస్ ఇవ్వండి. వాళ్ళకి కష్టాలు వస్తాయి, వాళ్ళని ఎలా తట్టుకోవాలి, ఒక రెసిలియన్స్ గా ఎలా ఉండాలి అనేది నేర్పించండి. ఎందుకంటే మీరు క్రియేట్ చేసే వాల్యూస్ కానివ్వండి, ఆ స్టడీ నాలెడ్జ్ స్కిల్స్ కానివ్వండి, వాళ్ళ లైఫ్ లో రిపిల్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తాయి. మీరు వాళ్ళ జీవితంలో ప్రతి హీరో కానీ వీళ్ళు వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు అక్కడ వెంచుని, ఎందుకు అంటే నా ఫేవరెట్ టీచర్ అని. సో ఒక టీచర్ కి అలా ఒక స్టూడెంట్ దగ్గర నుంచి ఫేవరెట్ టీచర్ అన్నప్పుడు వచ్చే కిక్ నాకు తెలిసి అందరు టీచర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ చూపించి వాళ్ళు ఎంత ప్రౌడ్ గా చెప్తున్నారంటే ఒక తల్లిదండ్రికి ఎంత గర్వంగా ఉంటుందో లేదో కానీ వాళ్ళు అంత గర్వంగా చెప్తున్నారు. సో కాబట్టి ఐ రియల్లీ రిక్వెస్ట్, ఇట్స్ నాట్ ఎ స్పీచ్, ఇట్స్ నాట్ ఎనీథింగ్. అంటే నేను నాకు తోచింది ఏంటంటే నాకు తెలుసు పిల్లలను ఎంత భయంకరంగా పాడవుతున్నారు అనే ఒక ఆవేదనలో నుంచి నాకు ఈరోజు కుదరకపోయినా ఐ మేడ్ ఎ పాయింట్ టు కమ్. 2 schools is వెరీ ఇంపార్టెంట్ టార్గెట్ ఫర్ మీ. ఎందుకంటే ఇక్కడ నుంచే వాళ్ళను కొంచెం షేప్ అప్ చేయొచ్చు. కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. ఎలా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నట్టు స్కూల్స్ దేవాలయాలు అయితే టీచర్లు దేవుళ్ళు. దేవుడు ఎలా అయితే ఎక్కువసేపు వచ్చి మొక్కితే ఖచ్చితంగా మనకు వరాలు ఇస్తాడు నమ్మకంగా ఉంటే. పిల్లలు కూడా అలాగే టీచర్స్ని నమ్మాలి. పేరెంట్స్ కూడా స్కూల్ ఇన్స్టిట్యూషన్తో టీమప్ అవ్వాలి. దెన్ వండర్స్ విల్ హ్యాపెన్. సో ఐ రియలీ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు వర్క్ ఆన్ కిడ్స్. భావితరాలకు మనం ఖచ్చితంగా కొంచెం బందోబస్తు చేయాలి. పాకిస్తాన్ వాళ్ళు ఎంటర్ అవ్వకుండా మనకి ఎలాగైతే మనకు ఆర్మీ వాళ్ళు బయట ఉంటారో, మన పిల్లల లోపలికి మన పిల్లల మనస్సుల్లోకి చెడు వెళ్లకుండా, చెడు ఆలోచనలు చెడు వైపు పోకుండా మనం అంతే సీరియస్గా
ఫుల్ ఆర్మీ ఉండాలా. ఆర్మీలో పేరెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ని చేసుకోండి. మంచి ఫ్రెండ్స్ అనగానే పాపం చిన్న పిల్లలు కదా, తెలీదు. సో నేను అందుకనే మంచి ఫ్రెండ్స్ అవ్వండి అని చెప్తున్నాను. సో మంచి ఫ్రెండ్స్ అవుతే అందరూ మంచి ఫ్రెండ్సే ఉంటారు. ఎవరి ఫ్రెండ్స్ని మోసం చేయకండి, ఎవరి ఫ్రెండ్స్ని బుల్లీ చేయకండి, ఎంజాయ్ చేయండి, కానీ ఎవరిని అల్లరి పాలు చేయకండి. సో దిస్ ఇస్ ద బెస్ట్ మెమరబుల్ డేస్ ఇన్ స్కూల్ అండి. సో స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ సో ప్రెషియస్. సో కాబట్టికే enjoy and not taking much time. I wish you all, everyone here, all the very best for your future. Thank you management, thank you sir, thank you Komli ma'am for inviting me and giving me such a wonderful opportunity to speak up my heart. Thank you so much.